హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోలకి కిచెన్. ఈరోజు స్పెషల్ రైల్ పలారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ అండి. అలా మీరు ఎన్ని గ్లాసెస్ వాటర్ తీసుకుంటే అన్ని గ్లాస్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అది బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అది చల్లారాక మనం హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇది కొద్దిగా లెందీ ప్రాసెస్ అండి ఈ రెసిపీ. ముందుగా ఈ రెసిపీ చేసుకోవాలంటే మనకి పేషెన్స్ ఉండాలి. అలాగే దీనికి ఒక 1 కప్ శనగపప్పు, అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలి. 2 to 3 అవర్స్ అండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బాగా మిక్స్ చేసేసుకొని నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. ముందుగా జంతిగల్లాగా ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేసుకుంటూ మనం రౌండ్స్ లాగా చేసుకోవాలండి. దీనికి మ్యాంగో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పానకం. ఇలా టోటల్గా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తం మనం ఇలా ఉండాలి లెక్క చేసేసుకోవాలండి. చూసారా, ఇలా చేసుకున్నాక నేను వీటిని స్టీమ్ చేసుకుంటాను. ఇలా జలిగిన్నెలో అవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా కిందికి వేరే బౌల్లో వాటర్ యాడ్ చేసేసి స్టీమ్ పెట్టుకోవాలి. దానిపైన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ పడుతుందండి స్టీమ్ అవ్వడానికి. అవి చల్లారాక మనం తాలింపు వేసేసుకుందాం. ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు యాడ్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్లా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ తాలింపులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఇది పొడి పొడి అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది మనం సిమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇది పొడి పొడి అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లోకి మనం పచ్చికారం కూడా యూజ్ చేసుకోవచ్చండి, అది మీ చాయిస్. మనం ముందుగా స్టీమ్ చేసుకున్న రైల్ పలారంని దాంట్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరికొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలండి. దీంట్లోకి మీకు ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే ప్లెయిన్గానే చేస్తానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి. దీనికి మామిడి పండు పానకం అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్గా. అంతే, చూసారా రైల్ పలారం ఎలా పొడి పొడిగా అయిందో. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.